ఓ చక్కటి మాటను ప్రభు చూపించారు. మనలో ఉన్న ఆత్మ లేక దేవుని ఆత్మ ఆసక్తితో, ఏ శక్తితో? ఆసక్తితో నిన్ను లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేక యెహోవా దేవుణ్ణి, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. ఇంకొక విషయం ఏమిటంటే, మనుషులు ఏదైనా చేస్తే కొంత చేస్తారు. మనుషులు సహాయము చేస్తే కొంతే చేస్తారు. దేవుడు సహాయం చేశాడు అనుకోండి, ఏమండి, అది మన ఊహకు అందదు, మిగిలేటట్టు చేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మిగిలేటట్టు చేస్తాడు ఆయన. ప్రజలందరూ మనఃపూర్వకముగా, హృదయపూర్వకంగా దేవుని మందిరానికి కానుక తెచ్చినప్పటి నుండి ఆ బైబిల్ వాక్యంలో రాయబడిన మాట, వారు ఎంత తిన్నా ఇంకా గొప్ప రాశి మిగిలిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటి నుండి? మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి కానుక తెచ్చినప్పటి నుండి అని రాస్తుంది బైబిల్లో, హిజ్కియా కాలంలో. అట్లాగే ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందనివాడు ఎవ్వడు అని రాస్తుంది బైబిల్. అంటే ఎవడు లేడని అర్థం. మనం మొట్టమొదటిగా పండుగ చేసుకుంటున్నప్పుడు ముందుగా దేవునికి మనం కేటాయించి, దేవునికి మనం ప్రతిష్ఠిస్తున్నప్పుడు, దేవునికి మనం సమర్పించుకుంటున్నప్పుడు, ప్రియులారా, హన్న ఒక బిడ్డను ఇస్తే నీకు ఇచ్చేస్తానన్నది. ఏమన్నదండి? హన్న పిల్లలు లేరు, చాలా కాలం నిందలు అవమానాలు భరిస్తుంది. ఒక బిడ్డను కనుక ఇస్తే, మగ బిడ్డని, నీకు ఇచ్చేస్తానయ్యా, నాకొద్దు, నా నింద తొలగించు, నా అవమానాన్ని తొలగించు, నా నిందలకు అవమానానికి దేవా యెహోవా రెట్టింపు ఘనతనివ్వయ్యా, ఆమేన్ అని దుఃఖముకు రాలై, మనోచింత కలిగినదై దేవుని సన్నిధిలో హన్న ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి బాబునిచ్చాడు. తాను ప్రతిష్ఠించిన విధంగానే, సమర్పించుకున్న విధంగానే ఎవరికి ఇచ్చేసింది? యెహోవాకు ప్రతిష్ఠితుడని దేవుని మందిరములో విడిచిపెట్టేసింది. తర్వాత అన్నాన్ని విడిచిపెట్టాడు దేవుడు, 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆమేన్. అంటే ముందుగా దేవునికి ఏ విధాలుగా మనం దేవునికి ప్రతిష్ఠిస్తామో, ఏదైనా అది కానుకైనా కావచ్చు, ఆహారమైనా కావచ్చు, ఏదైనా సరే మనకు దేవుడిచ్చిన దానిలో ఏదైతే ముందుగా దేవుడికి ఇస్తామో ఆయన 5 రెట్లు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 100 ఫలాన్ని 1000 రెట్లుగా ఆశీర్వదించబడతామనే సంగతి వాస్తవం. యెషయా గ్రంథంలో 26:9 వాక్యంలో మాట రాసి ఉంటుంది. చదవండి. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ. యెషయా గ్రంథకర్త చెప్తున్నారు ఈ మాట. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆమేన్. మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. ఆత్మ చేత నడిపించబడిన వారు ఆయన కుమారులు, కుమార్తెలై ఉన్నారని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆత్మ చేసే మొట్టమొదట కార్యం ఏంటంటే మనలో ఉన్న పాపమును ఒప్పింపజేస్తుంది.
ఒప్పుకునేటంత వరకు కూడా మనలో ఉన్న తప్పిదాలు, అతిక్రమాలు, అవిధేయతలు, పొరపాట్లు ఒప్పుకునేటంత వరకు మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై, దేవుని ఆత్మలో లీనమై మన పాపమును ఒప్పింపజేస్తుంది. మనం ఒప్పుకుని పశ్చాత్తాప్తులమై కన్నీళ్ళు విడిచేటంత వరకు ఆ ఆత్మ మనల్ని విడిచిపెట్టదు. ఆమేన్. మనల్ని వెంటాడుతూ ఉంటుంది, మనకు తోడై ఉంటుంది, మనల్ని బలపరుస్తుంది. ఆత్మ చేత మనల్ని ఆయన పాపమును ఒప్పింపు చేయటమే కాకుండా ఆత్మ చేత ప్రియులారా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేయుచున్నది. ఆమేన్. ఇవన్నీ ఆత్మ చేసే కార్యాలు. ఆత్మ ద్వారా మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదాలని మనం చెప్పుకోకుండా ఉండలేము. కనుక ఎవరి ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తుందో, పౌలు గారు అంటారు, మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మీరు పైకి భక్తి వారి వలె కనబడుతున్నారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారుగా కనబడుతున్నారని పౌలు గారు మరొక గ్రంథంలో చెప్తారు. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవునిని ఆశ్రయించాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ఆసక్తితో ఆశ్రయిస్తున్న వారి యొక్క ఆత్మను ఆయన ఆత్మ చేత నడిపిస్తూ మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే మన ఆత్మను పాతాళములో విడిచిపెట్టడంట ఆయన. 16వ కీర్తన 10వ వాక్యం. 16వ కీర్తన 10వ వాక్యం చదవండి, చదువుదాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. చాలు. మన ఆత్మను, మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్లయితే మన ఆత్మను దేవుని ఆత్మ లేక ఆది సంభూతుడైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవాతి దేవుడు, ఆత్మ నేత్రములు కలిగిన వాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, కోటి సూర్యుల కన్నా కాంతి కలిగిన దేవుడు, తేజో నివాసి, తేజోమయుడైన దేవాతి దేవుడు మన ఆత్మను ప్రియులారా పాతాళములో విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? విమోచించునుగాక. మన ఆత్మను నాశనం అనే గోతికి అప్పగించకుండా విడిపిస్తాడు, విమోచిస్తాడన్నమాట. దాని అర్థం అది. కనుక ఆత్మ చేసే మొట్టమొదటి పని ఏంటంటే పాతాళములోకి మన ఆత్మ వెళ్ళిపోకుండా మన ఆత్మను మోక్షపురానికి వారసులుగా చేస్తాడు. ఆమేన్. కనుక మనం చనిపోయాక మనం ఎక్కడుంటామంటే మోక్షపురములో ఉంటాం. ఆ పునాదులు గల పట్టణములు అడుగు పెడతాం. ఆ నిత్య నివాసమైన ఆ అబ్రహాము దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండి మరి ఏ పట్టణము కొరకై ఎదురు చూస్తా వచ్చాడో మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఆ పునాదులు గల పట్టణంలో మనం అడుగు పెడతాం. అక్కడ ఏముంటుందంటే రాత్రి ఉండదు, ఆకలి ఉండదు, ఇక సంపాదించే పని ఉండదు, సంపాదనకి ముగింపు, కష్టపడే దానికి ముగింపు. అక్కడ ఉన్న పని ఏంటంటే హల్లెలూయా గాన ప్రతి గానములు తప్ప వేరొక పని లేదు. అందుకే ప్రసంగిలో రాస్తాడు, మీరు ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చెయ్యండి. మీరు చనిపోయాక అక్కడ చేయాలంటే ఇంక లేదు. ఏది చేసినా ప్రభు పేరట ఇక్కడే చెయ్యాలి. మనం ఎలా చేయాలి? శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా. జ్ఞాని అయిన సలోమాను గారు రాస్తారు ప్రసంగిలో, మనం శక్తికి మించి ఆయన పరిచర్య మనం చెయ్యాలి. ఈ ఆత్మ పరమాత్మతో లీనమైపోయిన తర్వాత ఈ భౌతిక దేహాన్ని మనలో ఉన్న ఆత్మ విడిచిపెట్టేసిన తర్వాత ఇక మనం ఏమీ చేయలేము. ఇది మట్టి, మన్ను అయినది వెనకటి వల్లే మట్టిలో పెట్టేస్తారు. ఎలా పెడతారు? శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త వస్త్రాలు వేసి నీట్ అండ్ క్లీన్గా నిద్రపోతున్నట్టుగా పెడతారు. క్రైస్తవ్యులు అడుగుపెట్టిన మనందరకు మరణము నిద్ర. ఆమేన్.
అంటే నిద్రపోతున్న వ్యక్తులు ఎలాగైతే మళ్ళా తెల్లవారుతుండగా లేస్తారో అలాగే క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం కూడా ప్రభువునందు నిద్రిస్తున్నట్లయితే మొట్టమొదటగా ప్రభు రాకడ ఆగమను మనము లేపబడుదుముగాక. నిద్రపోయిన వారు వలె లేపబడుదుముగాక. ఆమేన్. అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుని ప్రజలమైన మనకుంది. అందుకే సావంటే మనం భయపడకూడదు, రోగం వస్తే కంగారు పడిపోకూడదు, అధైర్యపడకూడదు. ఎప్పటికైనా వెళ్ళిపోవాలి కదా, ఎప్పటికైనా యాకోబన్న ఎప్పటికైనా వెళ్ళాలి. ఎప్పటికైనా ఒకరోజు మనకు విధి రాతను రాసేసాడు ఆయన, ఆ డేట్ నిర్ణయించాడు. నరుని యొక్క కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. కొంతమంది గర్భములోనే చచ్చిపోతారు, పసిగందుగా ఉన్నప్పుడే. వాడిని తీయటానికి గర్భంలోంచి డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది పుట్టాక 10 రోజులు ఉండి చనిపోతారు, 2 సంవత్సరాలు చచ్చిపోతారు. నాకు 2 చెల్లెళ్ళు, ఒక చెల్లి కాదు. నా తర్వాత ఒక చెల్లి పుట్టింది, ఇంచుమించు 18 నెలలు ఉండి చనిపోయింది. అర్థమైందండి? అట్లాగే 2 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 15 ఏళ్ళకి కొంతమంది మొన్న మధ్య న్యూస్లో వేశారు, ఆమెకి 104వ పుట్టినరోజు అంట. ఎన్నో పుట్టినరోజు? 104. 104వ పుట్టినరోజు. ఎంత ధన్యురాలండి. నేను ధన్యురాలు అనుకోను, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నరును ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల ఏమండి 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసమే దుఃఖమే. అంటే అర్థం ఏంటి? ఆ 87 ఆ 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతికినప్పటికీ ప్రియులారా ఆయాసం వస్తూ ఉంటుంది. 10 అడుగులు వేస్తాడు, రే మనవడా, రే నేను నడలేకపోతున్నాను రా, ఏదైనా బల్ల ఉంటే చూడరా, కూర్చుంటాను, 1 గంట కూర్చుని మళ్ళా 10 అడుగులు వేస్తాను అంటాడు. ఆయాసం, దుఃఖం, తిన్నదరగదు. ఏమండి ప్రియులారా, ముక్కలుగా తినకుండా అట్లాంటి వాళ్ళకి మిక్సర్ గ్రైండర్లో వేసి జ్యూస్ చేసి తాపిస్తారు త్వరగా అరిగిపోవాలని. అర్థమైందండి? ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి. కనుక పరిశుద్ధాత్ముడు లేక మనలో ఉన్న ఆత్మ పరమాత్మతో లీనమైపోవాలంటే మనం బ్రతుకు దినములన్నిట మనలో ఉన్న ఆత్మ సృష్టికర్త అయిన దేవుణ్ణి లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బ్రతుకు కాలమంతా మనం ఆశ్రయించువారమై ఉండాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇక ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరి వైపు చూడకూడదు. చూసామంటే పేతురులాగా మునిగిపోతాం. ఎవరి వైపు చూడకూడదు, యేసు వైపే చూడాల. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తుతున్నప్పుడు అంతిమ విజయం మనదే. ఆమేన్. హల్లెలూయా. మన ముగింపు ఒక మహిమకరంగా మారుస్తాడు. మనలో ఉన్న ఆత్మ పరమాత్మతో లీనమైపోయినప్పుడు మన ఆత్మను పాతాళములో విడిచిపెట్టకుండా మోక్షపురానికి వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే లేఖనాల్లో బ్రతుకు దినములన్నిట ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మచేత బలపరచబడుచు ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆత్మ మనం ఆత్మలో నుండి ఆత్మచేత నడిపించబడుతూనే ఉండాలి. ఆత్మ మనలో లేడని, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించట్లేదని ఇక వేరే వ్యవహారాల్లోకి వెళ్ళిపోకూడదు. 143వ కీర్తనలో 139వ కీర్తనలో 7వ వాక్యం చదివితే చక్కటి మాట రాస్తుంది. నీ ఆత్మ యొద్ద నుండి. ఇదిగో దావీదు కీర్తన రాస్తున్నాడు. దేవా యెహోవా తండ్రి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను? ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఇందు కలడని అందు లేడని సందేహం లేదు. ఆయన ఆత్మ సర్వ ప్రపంచమంతా సంచరిస్తుంది. ఆయన
లోకమందంతటా సంచరిస్తున్నాడంట. ఎందుకు? యథార్థ హృదయులను బలపరచుట కొరకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుందంటే ఆయన ఆత్మ సర్వభూమి అందంతటా బూది గంతముల వరకు ఆయన ఆత్మ సంచరిస్తూనే ఉంది. నువ్వు ఎక్కడున్నా ఆయన ఆత్మ నీ పక్కనే ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళినా ఆయన ఆత్మ నేత్రాలతో నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నా ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఉద్యోగంలో ఉన్న ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. అయ్యా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలనయ్యా అంటాడు. హల్లెలూయా. అంటే ఎక్కడికి మనం వెళ్ళలేము. ఆయన ఆత్మ యొద్ద నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన సముఖము నుండి మనం ఎక్కడికి వెళ్ళం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? నేను ఆకాశమునకు నువ్వు చూడకుండా ఉండాలని ఎక్కినను నువ్వు అక్కడ సహా ఉన్నావు. చదవాలి. పాతాళంలోకి వెళ్ళి యోనా వాడ అడుగు భాగంలో నిద్రపోతున్నట్టుగా యోనా గారు పాతాళంలోకి వెళ్ళి మనం నిద్రపోతున్న ఆయన అక్కడ కూడా ఉన్నాడు. చదవాలి. నేను రెక్కలు కలిగి రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాల్లో నివసించిన అక్కడ నుండి సహా నీ ఆత్మ చెయ్యి. ఆమేన్. నీ ఆత్మ చేత నన్ను నడిపిస్తావు. అక్కడి నుండి సహా నడిపించుదువు. నీ దక్షిణ హస్తము, నీ సాహస కార్యాలు చేసే హస్తము, నీ బలమైన బాహు చేత నన్ను పట్టుకుని నడిపించుదువుగాక. బూది గంతపు కొనల నుండి నన్ను పిలుచుకొనిదువుగాక. హల్లెలూయా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతానయ్యా అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ సినిమాలు చూడట్లేదు. హైదరాబాద్కి వెళ్ళిపోయి ఐమాక్స్ థియేటర్కి వెళ్తే అక్కడ లేడు. ఆయన ఉన్నాడు లేదా? ఆకాశమందు ఉన్నాడు, పాతాళమందు ఉన్నాడు, సముద్రపు అగాధములో కూడా ఆయన చెయ్యి పట్టుకుని మనల్ని పైకి లేపుతుంది. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ మనతో ఉంటుంది. లేడు అనే దానికి మనం పొరపాటున ఆలోచన చేసుకోకూడదు. ఆయన ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఆయన మనతో ఉన్నాడని, మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆయన ఆశ్రయించేటట్లుగా మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే ఆయన పాతాళములో మన ఆత్మను విడిచిపెట్టకుండా మోక్షపురానికి వారసును చేస్తాడు. రెండవదిగా ఆయన ఆత్మ చేత నడిపిస్తాడు. ఆయన దక్షిణ హస్తమును చాపి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నడిపించి ఎక్కడ నడిపిస్తాడు? ఉన్నతమైన అనుభవాల్లోకి నడిపిస్తాడు. ఇశ్రాయేలు వెళ్ళి ఐగుప్తు దేశంలోంచి విడిపించాడు. విడిపించిన దేవుడు ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపిస్తున్నాడు కనుక సముద్రం అడ్డొచ్చినా ఏం చేశాడు? రహదారిగా మార్చాడు. ఆయన నడిపిస్తున్నాడు కనుక చేదైన అనుభవాలు ఎదురొచ్చిన మధురంగా మార్చాడు. ఆయన నడిపిస్తున్నాడు కనుక ఆకలి వేస్తుంటే పరలోకము నుండి మన్నాను కురిపించాడు. దాహం వేస్తే రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు, ఒక యవనస్తుడు దేవుని సేవ చేయాలనుకున్నాడట. దేవుని సేవ చేయాలనుకుని ప్రియులారా వాళ్ళ నాన్నగారికి చెప్పాడంట. అతడు బీటెక్ చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు. వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు, నా కొడుకు ఇంజనీరింగ్ చదివాడు, ప్రైవేట్గా చేసిన ఒక 40,000 వస్తాయి, ఇక మన అక్కర్లన్నీ తీరిపోతాయి, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి, కష్టపడి చదివించాను వీడిని అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ అబ్బాయి వచ్చి, నాన్నగారు ఎందుకో నన్ను ఒక 6 నెలల నుండి ప్రభు సేవ చేయమని ప్రేరేపిస్తున్నాడు, మరి మీ ఆలోచన ఏంటి? మీరు చేయమంటే చేస్తాను, వద్దంటే మానేస్తాను అన్నాడంట. ఎవరితో? కనుక్కున్న తండ్రితో, కన్న తండ్రితో. అంటే అప్పుడు తండ్రి అన్నాడంట, సేవ చేయొద్దని నేను అనకూడదురా, శోధన వస్తుంది నాకు, దేవుడు పిలిస్తే సేవ చేయి. ఆమేన్. హల్లెలూయా అన్నాడంట.
ఆ తర్వాత 3 శనివారాలు మీకులాగే చర్చికి వచ్చి విశ్వాసిగా ఉన్నప్పుడే ప్రియులారా ప్రార్థన చేసుకున్నాడంట. యేసయ్యా నీ సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను పిలవండి అని కటిక ఉపవాసం ఉండి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవసించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు పిలవల. 3 వారాలు అయిపోయింది పిలవల. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పిలిస్తే చేయమన్నాడు తండ్రి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. నువ్వు చదివావు కదరా అబ్బాయి, నువ్వు చదివావు కదా, నిన్ను అమెరికాకి రమ్మని అమెరికా దేశస్తులు పిలిచారనుకో, నీ ఫ్లైట్ టికెట్ ఛార్జీ వాళ్ళకి కడతారు. నిన్ను పిలిస్తే నువ్వు ఇక్కడ ల్యాండ్ అయి అమెరికాలో దిగిన తర్వాత నిన్ను రిసీవ్ చేసుకోవటం వాళ్ళు పిలిచారు కదా నిన్ను వాళ్ళు రిసీవింగ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి వస్తారు. వచ్చి నీకు అకామిడేషన్ అంతా చూస్తారు. నిన్ను పిలిచారు కదా. నీకు నువ్వుగా అమెరికా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నావు అనుకో, నీ చెప్పులు అరిగిపోతాయి. నిన్నెవరు పిలిస్తే అన్ని రకాల వసతులు దేవుడు నీకు ఇస్తాడు అని నాన్నగారు ముందుగానే చెప్పాడంట. అట్లాగే పిలుపు దర్శనము కలిగి సేవ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవ చేయటం నాకు ఇష్టం లేదు, ఇంటింటికి తిరగాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, చాలా భారం, సేవ అంటే సావు అని అనుకుంటున్న సందర్భాల్లో ప్రభువు నన్ను 93వ సంవత్సరంలో జాండీస్ రోగంలో, జాండీస్ పచ్చకామర్లి వ్యాధిలో నన్ను బాగు చేసి, నా కుమారుడా మోషే, నేను నిన్ను బాగు చేయబోతున్నాను, నిన్ను స్వస్థపరచబోతున్నాను, నువ్వు నా సేవ చెయ్యాలి, నన్ను వెంబడించాలి, నా పరిచర్య చేయాలని పిలిచాడు. నా రోగం పోగొట్టుకోవటానికి ఒప్పుకున్నా, సేవ చేస్తానని ఒప్పుకున్నప్పటికీ వెంటనే ప్రభు బాగు చేశాడు. పచ్యము లేదండి. 11వ రోజునే పలావ్ తిన్నా, 13వ రోజునే కోడిపుంజు మాంసం తిన్నా. కోడిపుంజు మాంసం తిన్నాడు అనుకో, కామెర్లు వచ్చినాడు, తాసుపాము విషం ఎక్కినట్టు ఎక్కుతుంది, త్వరగా చచ్చిపోతాడు. ఇవన్నీ టెస్టుల్లో ఏమీ లేదు, రోగం లేదు, అన్నీ తినేసాను. ఆ దేవుడు పిలిచాడు, నేనేం తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు, మరి సేవ అంటే అంత తేలికైన పని కాదు అని అనుకుని నా పనిలో నేనున్నాను. నేను నా కారు తోలుకుంటా ఉన్నా. దేవుడు పిలిచింది చేయకపోతే భయంకరమైన యాక్సిడెంట్కి గురైపోయి ఈ పళ్ళన్నీ కదిలిపోయి చెయ్యి ఎముక పైకెక్కిపోయి భయంకరమైన మరణ పంచుల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు తీర్మానం చేసుకున్నా, నీకు వేరుగా ఉండి నేనేమి చెయ్యలేనయ్యా అని. ఆ చెయ్యి ఇరిగిపోయింది. ఎట్లా మరి? ఏ ఎముకల డాక్టర్ దగ్గర నేను పోను కదా, మరి పళ్ళన్నీ కదిలిపోయినాయి, ఏ డెంటిస్ట్ దగ్గర నేను వెళ్ళను కదా, ఎట్లాగా? ఆ రాత్రి గురువారం యాక్సిడెంట్ అయ్యింది. గురు శుక్ర శనివారాలు 3 రోజులు నా బెడ్ మీదే ఉన్నాను. బట్టలన్నీ రక్తపు మడుగు, రక్తంలో ఉన్నాయి. చెయ్యి ఫోటో చేస్తుంది. తెల్లవారితే ఆదివారం 3:30 గంటకు తెల్లవారుతూ ఉండగా కరెంటు కూడా లేదు ఆ సమయంలో. కిరసనాల బుడ్డు ఒకటి వెలుగుతూ ఉంటుంటే ఏమంటే అమ్మగారు పక్కనే ఉంటే ఆమె లేపకుండా మెల్లిగా ఆ బుడ్డు తీసి ఒక వాక్యం చదవమన్నాడు ప్రభు. యెషయా 56:6 వాక్యం చదవమంటే ఈ చేయలేదు బైబిల్ తీసుకోవటానికి. ఒక్క చేత్తోనే జిప్పు తీసి ఆ కిరసనాల బుడ్డు పెట్టుకుని ఏముంది 56:6 అంటే, నా విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధపరచాలి, అన్యజనులను నిన్ను యొద్దకు రప్పించబోతున్నాను, నా విశ్రాంతి దినమున నా సన్నిధికి వస్తున్న ప్రజల్ని ఇదిగో నువ్వు ఆనందింపజేయుదువుగాక. ఆమేన్ అన్న మాట చదివానండి. ఇరిగిన చెయ్యి అత్తెక్కుపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ మాట చదివానండి. ఈ పై పళ్ళన్నీ కదిలిపోయినాయి. ఈ పళ్ళు వచ్చి పెదాలను ఇక్కడ దిగిపోయింది, ఇక్కడ నాటు పడిపోయింది, పెదాల్లో దిగిపోయింది, ఇక్కడ పడింది పెదాలు వచ్చి పళ్ళన్నీ, నాటు మచ్చ ఇంకా ఉంది ఇక్కడ. పళ్ళన్నీ బిగిసిపోయినాయి. ఏ డెన్స్ జరిగిపోవాలా. తెల్లవారిన తర్వాత ప్రియులారా నీట్ అండ్ క్లీన్గా నాకు ఒకే వైట్ డ్రెస్ ఉండేది, ఇంక రెండోది లేదు. ఆ తెల్ల జత కట్టుకుని బైబిల్ తీసుకుని తీర్మానం చేసుకొని ఆ రోజు ఆ చర్చిలో, పెంతెకోస్తు చర్చిలో అడుగుపెట్టి సాక్ష్యం చెప్పాను. ఆమేన్. ఆ రోజు పట్టుకున్నాను ఈ బైబిలు, ఇప్పటికీ విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. 27 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో
ప్రభు నన్ను బలపరిచి ఏ వైద్య శాస్త్రాన్ని ఆశ్రయించకుండా నాలో ఉన్న ఆత్మ ఆయన్ని ఆశ్రయించుచున్నది గనుక ఆయన బాగు చేస్తూ వచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనలో ఉన్న ఆత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. మన ఆత్మ యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయగలమా? ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. ఎందుకంటే బైబిల్ తేటగా చెప్తుంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము కూడా ఆయన మూలముగానే మనకు కలుగుతా వస్తున్నాయని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆత్మ యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళలేం. కనుక నువ్వు ఆకాశమునికి ఎక్కినా, సముద్రంలో దాగినా, పాతాళంలోకి వెళ్ళిపోయినా, అడుగు భాగానికి వెళ్ళిపోయినా, అక్కడి నుండి సహా నీ జుట్టు పట్టుకుని, నీ మెడ పట్టుకొని, నీ దక్షిణ హస్తం ఆయన దక్షిణ హస్తం చేత నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు ఆయన, అంతే. ఆయన ఎంతకాలం నడిపిస్తాడు. ఇంచుమించుగా 100-120 సంవత్సరాలు అనుకుంటాను మోషే గారు నడిపిస్తూ వచ్చాడు. ఏమండి, ఆయన దృష్టి మాంద్యము కూడా లేదంట. ఆయన సత్తువ మోషే గారికి తగ్గలేదు. బైబిల్ రాస్తుంది. ఆయన టైం అయిపోయింది, నువ్వు చూస్తావు కానీ చేరవని పరలోకాన్ని, పాలు తేలు ప్రవీణ దేశాన్ని చూస్తావు కానీ చేరవని చెప్పాడు. నెబో శిఖరం ఎక్కి ఆయన తను ముగించుకున్నాడు. ఆయన సమాధి కూడా నేటి వరకు ఎక్కడుందో మనకి తెలియదు. ఎందుకు తెలియకుండా చేశాడంటే దేవుడు మోషే గారి సమాధిని, ఇక మోషే గారి సమాధి దగ్గరికి వెళ్ళి యెరూషలేములో మట్టి తీసి తెచ్చుకుంటారని, ఆ సమాధికి పూజ చేస్తారని మోషే సమాధిని మరుగు చేశాడు దేవుడు. హల్లెలూయా. సమాధిని మొక్కకూడదు మనం. అందుకే దైవజనులు యేసన్న గారు భౌతికంగా ఉన్నప్పుడే, నేను చనిపోయిన తర్వాత గోరంట్లో పాతి పెడతారేమో, పాతి పెట్టద్దు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి దండం పెడతారు, కానుకెత్తారు డిప్పి పెడితే. నన్ను అందరూ పాతి పెట్టే సమాధుల దొడ్లోనే పాతి పెట్టమని చెప్పారు. ఆయన కోరిక మేరకే అందరూ పాతి పెడుతున్న బరేల్ గ్రౌండ్లోనే ఆయనకి సమాధి చేశాం. నేను ఎందుకు విషయం చెప్తా అంటే, ఆత్మ మనల్ని విడిచిపెట్టదు. ఆత్మ మనల్ని పాతాళములో విడిచిపెట్టకుండా మోక్షపురానికి వారసులుగా చేస్తుందని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఆత్మ ఇంకా ఏం చేస్తుంది తెలుసండి? అనేకుల్ని రక్షిస్తుంది. ఆయన దేవుని మందిరానికి వచ్చాడు. ఆయన ఫైనల్స్ మినిస్టర్. దేవుని మందిరానికి వచ్చాడు విశ్రాంతి దినమున, ఆరాధనలో పాలు పొందాడు, ఆరాధన ముగించుకున్నాడు. మంత్రి గారు అక్కడ ఆ చర్చి బయట చాలా కొంతమంది భక్తుల చరిత్రలు అమ్ముతున్నారు. యోహాను గారి చరిత్ర, ఇక మార్కు గారి కొన్ని పుస్తకాలు అమ్ముతుంటే ఆ షాపులో ఒక బుక్ కొనుక్కుని మంత్రి గారు కొనుక్కుని డబ్బులు ఇచ్చి కొనుక్కుని రథమెక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ పుస్తకం తిరగేశాడు. ఆ పుస్తకంలో ఏముంది? యెషయా గ్రంథకర్త, యెషయా పుస్తకం, అది యెషయా గ్రంథం. అది ఆ పుస్తకం చదువుతుంటే తెరిచిన వెంటనే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా యేసయ్య నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించడం ఏంటి, గొర్రె ఏంటి, యేసు ప్రభు ఏంటి, అర్థం అవ్వట్లేదు. ఆయన నోరు తెరవలేదని ఉంటుంది. ఆయన ఏంటి, బొచ్చు కత్తిరించడం ఏంటి, గొర్రె పిల్ల ఏంటి, ఈయనకి అర్థం అవ్వట్లేదు. ఈయన మంత్రి, ఆ దేశానికి ఇన్ని కోట్లు ఇవ్వాలంటే, ఈ రాష్ట్రానికి ఇన్ని కోట్లు శాంక్షన్, ఈ పని తప్ప ఈయనకి పరిశుద్ధ గ్రంథం సంగతి ఏం తెలుసు? ఈయన తెలియదు. అప్పుడు
ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుచున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఫిలిప్, అదిగో రథం మీద వెళ్ళిపోతున్న మంత్రిని ఎదుర్కో, వెళ్ళి రథానాపో. రథం అంటే ఒక గుర్రం ఉండదండి, 7 గుర్రాలు ఉంటాయి. ఆ రథం 7 గుర్రాలతో కట్టబడి చాలా స్పీడ్గా 60-70 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మనుష్యుడు రథాన్ని ఆపడం ఎంత మరి కష్టం. రథం అయ్యా అది చాలాసేపు అయింది. ఆయన వెళ్ళిపోయి పిలుపు దేవుడితో అంటున్నాడు, యేసయ్యతో అంటున్నాడు, ఎలాగా ఆపంటే నేను నడిపిస్తాను పద. ఆత్మ నడిపించింది. పిలుపు ఆత్మ చేత నడిపించబడిన వాడై మంత్రిని కలుసుకున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆత్మ నడిపించడం అంటే అర్థం ఏంటి? ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆత్మ గాలిలో తేలేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మనం ఎంత పని చేసినా అలిసిపోం. కారణం ఏంటంటే చేసింది మనము కాదు, ఆత్మ. హల్లెలూయా. అందుకే దేవుని కొరకు ఎదురు చూసి వారు అలసిపోరు, సొమ్మసిల్లరు, వాళ్ళ బలహీనులు కాదు అని లేఖనాలు చెప్తున్నాయి. నా ప్రియ సంగమా, ఆత్మచేత ఫిలిప్పు దైవజనుడు కొనుపోబడిన వాడై, నడిపించబడిన వాడై మంత్రి గారి యొక్క రథమును ఆపాడు. ఆపి, అయ్యా నువ్వు చదువుతున్న పుస్తకంలో ఏమన్నా నీకు అర్థమైందంటే నాకు ఎవరైనా బోధిస్తే కదా అర్థమయ్యేది అని అంటుంటే ఫిలిప్పు రథాన్ని ఎక్కించుకున్నాడు. రథంలో ఫిలిప్పు గారు మంత్రి గారు కూర్చున్నాడు. ఆ యెషయా గ్రంథంలో ఉన్న ఆ గొర్రె పిల్ల గురించి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై పరలోకమును వీడి భూలోకానికి అరుదించి మనందర పాప పరిహారార్థమై కల్వారి సిలువలో ఆయన విలువైన రక్తాన్ని చిందించారు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మంత్రి గారు ఎలాగ కటికోడు దగ్గర, కసాయివాడు దగ్గర గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉండి మెడ చాచుతుందో నరం కోసేయటానికి, నా యేసు రోమా ప్రభుత్వపు అధికారులు ఎదుట మౌనం వహించాడు, నోరు తెరవలేదు అని చెప్తూ ఉంటుంటే అప్పుడు బాప్తిసం మనసు మార్చుకున్నాడు మంత్రి. ప్రిలారా, మరి అక్కడ దిగి ఆ ఏట్లోకి దిగి నీళ్లలోకి దిగిరి అని రాస్తుంది బైబిల్. దిగి వాళ్ళు మరి మంత్రి పిలుపు దైవ సేవకుడి దగ్గర బాప్తిస్మము పొందాను. హల్లెలూయా. తర్వాత మనం అపోస్తుల కార్యం 8:39 చూస్తుంటే ఫిలిప్పును ఆత్మ కొనిపోయెను. ఆమేన్. ఆత్మ అనేకుల రక్షణార్థమై, మనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి ఆసక్తితో ఆశ్రయించుచున్నట్లయితే ఆయన ఆత్మ మనల్ని నడిపించి మనం రక్షించబడటమే కాకుండా, మన కుటుంబం రక్షించబడటమే కాకుండా, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని వెదకి 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 రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి అరుదించి ఉన్నారు కనుక రక్షించబడిన మన ద్వారా ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తూ అనేకులను రక్షించుదురుగాక. ఆమేన్. అనేకులు రక్షించబడతారు. ఒక అతను సాక్ష్యం చెప్తున్నాడు. నేను చదువుతున్న రోజుల్లో ఒక యవనస్తురాలు నాకు సువార్త చెప్పుడు ద్వారా రక్షించబడ్డాను అని చెప్తున్నాడు యవనస్తుడు. ఆ యవనస్తుడు చెప్తున్నప్పుడు ఆ యవనస్తుని చెప్పిన సువార్త చెప్పిన సహోదరి ఎవరంటే, ఆమెకి ఏమండి నడువు దగ్గర, ఈ మెడకాయ దగ్గర నుంచి కింద ఏ అవయవం కూడా పనిచేయదు. చాలా కాలం తండ్రి ఆ యవన బిడ్డకి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చేవాడంట. తర్వాత తండ్రి ఎంతకాలం ఉంటాడు, చనిపోయాడు. ఈమె చూసేవారు ఎవరు లేరు. అప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తి ఉంటే ఆ ఆస్తి అంతా, ఆ డబ్బులతో ఒక రిక్షా వాడిని పెట్టుకుందంట. ఎవరు? ఈ మెడ పైన అంతా మాట్లాడుతుంది, చూస్తుంది, అన్నీ బాగుంటాయి. ఇక్కడి నుంచి ఇదేం పని చేయదు. అదేం రోగం మనకు అర్థం కాదు, భయంకరమైన రోగం, వ్యాధి. ఆ వ్యాధిలో కూడా ఒక రిక్షాను మాట్లాడుకొని ఏమంటే వారానికి 3 రోజులు రిక్షావాడు డబ్బులు ఇచ్చి డిగ్రీ కాలేజీ ఎదుట ఆమెని రిక్షావాడు ఏం చేస్తాడంటే
దుప్పటితో చుట్టు పెట్టి ఆ డిగ్రీ కాలేజ్ ఎదుట పడుకోబెడతాడట. దుప్పటి కప్పుకునే ఉంటుంది, నోటుతో కేకలేస్తూ ఉంటుంది, యేసే రక్షకుడు, యేసు నమ్మండి, యేసే మోక్షపురానికి మార్గము అని సువార్త కింద పడుకొని అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ యవ్వనస్తుడు రక్షించబడ్డాడు. ఆమేన్. ఆ యవ్వనస్తుడే కాదు, ఒక దైవ సేవకుడు ఆ పడకలో ఉన్న యవ్వనస్తురాల గురించి చెప్పాడు. ఆ పడకలో ఉండి మెయిన్ రోడ్ సెంటర్లో వారానికి 3 రోజులు సువార్త ప్రకటిస్తూ ఇంచుమించుగా 1500 మందిని రక్షించిందంట ఆమె. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. చెయ్యి ఆడదు, పొట్టలో స్పర్శ లేదు, పట్టకారు పెట్టి గిల్లినా ఏ స్పర్శ స్పందన ఉండదు. ఈ మెడ వరకు పై మాత్రమే పనిచేస్తుంది అంతా. మరి మెడ ఒక తలతోనే రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి ప్లాట్ఫారం మీద దుప్పటి కప్పుకొని పడుకుని ఆ మరణ దశలో, ఆ అవసానకాల దశలో ఆమె సువార్త ప్రకటించి 1500 మందిని రక్షిస్తే మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. మరి మీరు ఎంతమంది రక్షించారు? ఏమండి? ఒక్క ఆత్మనైన గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా, అనుదినము ఆత్మలెల్లో అవనిలో నసింపగా ఆయిగా సుఖింతురా వారిని రక్షింపరా. అనుదినము ఆత్మలెల్లో అవనిలో నసింపగా ఆయిగా సుఖింతురా వారిని రక్షింపరా. ఒక్క ఆత్మనైన గావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా క్రీస్తు పోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా. క్రైస్తవులారా హల్లెలూయా. అనుదినము ఆత్మలెన్నో అవనిలో నశించిపోతున్నాయి. ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించావా? సహోదరులారా, మనం రక్షించాలి. కారణం ఏంటంటే నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎన్ని బిల్డింగులు కొన్నావు, ఎన్ని మిద్దెలు కట్టావు, అసలు నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు, ఇవన్నీ అడగడాయినా ఎంతమందిని రక్షించావు అని అడుగుతాడు పరలోకంలో. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. కనీసం మన కుటుంబాన్ని అయినా రక్షించుకున్నామా? మన పిల్లలకు, మన యజమానికి, మన యజమానురాలకి రక్షణ ఇప్పించావా? దీని కొరకు నువ్వు పశ్చాత్తాపడాలా. దీని కొరకే రాత్రి మగళ్ళు ప్రయాసపడాలి. ఒక ఆత్మను రక్షించడానికి దైవజనుడిని చూడండి, రథం వెళ్ళిపోతుంది. ఆత్మచేత నడిపించబడిన వాడై, ఆత్మచేత బోధించబడిన వాడై, ఆత్మచేత అతడు బాప్తిసం పొందాడు. పిలుపు ఆత్మను కొనిపోయింది. మరి ఎప్పుడు వారిరువురు చూసుకొనలేదని బైబిల్లో రాసింది. ఆమేన్. హల్లెలూయా. కనుక మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో దేవుని ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన ఆత్మ మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. మన సేద తీరుస్తుంది, మన ఆకలి తీరుస్తుంది, మన అక్కర్లు తీరుస్తుంది. ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో మనందరికీ తీర్చబడునుగాక. ఆమేన్. భక్తికి, జీవనమునకు అవసరమైన వాటన్నిటినీ ప్రభు సమృద్ధిగా దయచేస్తాడు. ఎప్పుడంటే నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆయనను ఆశ్రయిస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనమందరము కొనసాగాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా మనం చదువుకుంటుంటే 143వ కీర్తన 10వ వాక్యం చదవండి. 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అదిగో దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు
నన్ను నడిపించునుగాక. ఆమేన్. దయగల ఆయన ఆత్మ ఎక్కడ నడిపిస్తుంది? సమభూమి గల ప్రదేశమందు నడిపిస్తుంది. అంటే మనలో ఎత్తు పల్లాలు ఉండవు, లోయలు కొండలు ఉండవు. ఆయన ఆత్మచేత మనం నడిపించబడుతున్నట్లయితే సమభూమి గల ప్రదేశం అంటే అర్థం ఏంటంటే ప్రశాంతంగా నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. మనందరికీ విశ్రాంతిని కలుగజేసి నడిపిస్తాడు. మన కుటుంబమైన, మన వ్యాపారమైన, మన వ్యవసాయమైన, మన ఉద్యోగంలోనైనా, మన పాడి అయినా, మన పంట అయినా, ఎత్తుపల్లాలు, లోటుపాట్లు, ఏ సమస్యల వలయాల్లో మనం చిక్కుకోకుండా, ఎటువంటి ఇబ్బందులకు మనం గురవ్వకుండా, ఎటువంటి ఆర్థిక సమస్యలకు మనం నలిగిపోకుండా దయగల ఆత్మ మనల్ని సమభూమి గల ప్రదేశములో నడిపించునుగాక. ఆమేన్. అలసిపోకుండా నడిపిస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ రోజు మొదలుకొని ఈవెన్ టుడే, ఈ రోజు వరకు ఆయన నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శోధనలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, కరువు వస్తుంది. కాస్త కరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని దేవుడు లేడు, జీవుడు లేదు, బైబిల్ లేదు, పాస్టర్ లేడు, గెస్ట్ లేడు అనకూడదు. కష్టాల్లో, శ్రమల్లో మనకు వచ్చేసినప్పుడు మీరు ఆలోచించవలసిన ప్రియులారా సందర్భాలు ఏంటంటే మనల్ని దేవుడు పుటం వేస్తున్నాడు. ఆమేన్. ఎందుకు పుటం వేస్తాడు ఆయన? ఎందుకు శోధనలో పెడతాడు? మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చుడు కొరకు. శోధించబడ్డ మీదట, నలిగిపోయిన తర్వాత, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సతమతం అవుతున్నప్పుడు నీవే అఘాయిత్యానికి పాల్పడకూడదు, ఏ విపత్తులకి గురవ్వకూడదు. ధైర్యముగా యేసయ్య నన్ను శోధిస్తున్నాడు, నన్ను పుటం వేస్తున్నాడు, ఇబ్బందిని కొలుములో పెట్టాడు, నేను ఏమాత్రం ఆధారపడను, నా ముగింపును ఒక మహిమకరంగా మారుస్తాడు. నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను. నిశ్చయముగా నన్ను, నా కుటుంబాన్ని సమభూమి గల ప్రదేశములో యేసయ్య నడిపిస్తాడు అని ఒక దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు, హల్లెలూయా. రాత్రి బాబు చెప్తున్నాడు కదా, చూడండి ఏం చెప్పాడండి? పండుగ వచ్చేసింది, బట్టలు లేవు, క్రొత్త బట్టలు లేవు. ఎవరిని అడిగేది? అడుక్కోకూడదు కదా. ప్రార్థన చేసుకుంటుంటే ఇక 2 రోజులు ఉందండి క్రిస్మస్ పండుగ. ఆ 2 రోజుల్లో ఎవరు ఏ టైలర్ బట్టలు కుడతాడు? సీజన్ కదా, వచ్చే సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ, అన్ని వరుస పండుగలే. ఇక 2 days ఉంది. ఉదయాన్ని తెల్లవారేటప్పటికి నిజమే, ఆయన పేరు త్రీనాథ్ గారు. ఆయన వచ్చి, బ్రదరు క్రిస్మస్ బట్టలు కుట్టించుకున్నావా? లేదయ్యా అంటే, ఆయన ఎంత కానుక తీసి, ఇన్ని డబ్బులు తీసి, నా బంధువు కాదు, నా తోబుట్టు కాదు, ఆయన ఇన్ని డబ్బులు తీసి నా చేతులు పెట్టి, మీరందరూ బట్టలు కుట్టించుకోండి. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. వెంటనే బట్టల షాప్కి వెళ్ళి నేను డ్రెస్ తీసుకుని, బాబు డ్రెస్ తీసి, పిల్లలకు బట్టలు కొని, అందరికీ డ్రెస్సులు తీసుకొని, కొత్త బట్టలతో క్రిస్మస్ పండుగలో దేవుని మందిలో అడుగు పెట్టాం. హల్లెలూయా. ఎంతటి కార్యం అయినా మన బలహీనతలు ఇతరులకి చెప్పుకోకూడదు, మనం యేసు ప్రభు ఒక్కరికే చెప్పాలి. ఆమేన్. మన కష్టాలు, మన బాధలు వస్తాయి, వచ్చినా దేవా నువ్వు నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే, నా ఆత్మ నీలో లీనమైపోతున్నప్పుడు, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో యేసయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు, దయగల నీ ఆత్మ నాలోనికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని, నా బజార్లో ఉన్న వారందరినీ కూడా యేసయ్యా సమభూమి గల ప్రదేశంలో నడిపించయ్యా. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆధైర్యపడకూడదు. అంచెలంచెలుగా ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, ఉన్నతమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాల్ని నడిపించే దేవుడు. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశంలో మనల్ని నడిపిస్తుంది. మనలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆ ఆత్మను, ఆ ఆత్మయున్న యేసయ్యను ఆశ్రయించాలి. అప్పుడు ఏ దరిద్రత,
ఏ ఆర్థిక సమస్య, ఏ రుణ బాధలు మన జీవితాల్లో లేకుండా దేవుడు మన కుటుంబాలకు ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించబడుతున్న మన కుటుంబాలకు ఒక గొప్ప నెమ్మదిని, ప్రశాంతతను, విశ్రాంతిని కలుగు చేయటమే కాకుండా ప్రశాంతంగా నడిపిస్తాడు. ఆయన ఆత్మ మనల్ని సమభూమి గల ప్రదేశంలో నడిపించునుగాక. హల్లెలూయా. హగ్గయి పుస్తకంలో 2:5 ఉంటుంది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడి. వాగ్దానం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు. కరోనాకి అసలే భయపడకూడదు. హల్లెలూయా. వైరస్కి అసలు భయపడకూడదు. మహమ్మారి మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో అని ఆత్మ కలిగిన మనం దాన్ని గద్దించాలి. అది విడిచి వెళ్ళిపోయేటట్టుగా మనం ఏం చేయాలి? 3 ప్లేట్లు తిని గుర్రపెట్టి నిద్రపోవాలి. నిద్రపోతే పోదది. మోకాళ్ళ మీద నుండి దాన్ని గద్దించాలి. ఆమేన్. హల్లెలూయా. అహర్నిశలు ప్రార్థించుకుంటూ గద్దించాలి. వేకువజామున లేచి ప్రార్థించుకొని ఏ సమస్య ఉన్నా మనం ప్రతిదినం ఎవ్రీడే ప్రతిదినం వేకువజామున లేచి మన అక్కర్లన్నీ, మన అవసరాలన్నీ ప్రభువుకు చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటున్నప్పుడు ఆయన అక్కర్లన్నీ తీర్చి ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని మనకు కలుగు చేస్తాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కనుక మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఆమేన్. కొంతమంది కుక్కలంటే భయం, కొంతమందికి అప్పులంటే భయం. ఏమంటే భయం? చేసేటప్పుడు ఉండదు ఆ భయం. 2 లక్షలు 10 రూపాయలు అంటే 10 కాదు 15 తీసుకోవాయి, నాకు కావాలి 2 లక్షలే అంటాం. చేసేటప్పుడు ఉండదు ఆ భయం. అమ్మో ఇంత అప్పు చేస్తున్నాం, మనకు వచ్చేదేమో 13 ఏళ్ళు జీతం, అసలు వడ్డీయే కడతామా, 4 పిల్లల్ని పోషించుకుంటామా, ఈ భయం ఉండొద్దా? చేసేటప్పుడు ఉండదు, చేసేస్తా ఉంటారు. ఒకడు తెలిసాడు నాకు, 1,00,000 రూపాయలు అప్పు చేస్తాడు, తీర్చడం. ఆడు ఒత్తిడి చేస్తుంటే ఇంకొక 1,50,000 మరొక చోట అప్పు చేసి ఈ 1,00,000కి వడ్డీ ఇంకో 20,000 కట్టి 30,000 జల్సా ఏ ఫుల్ ఎగురులు పెట్టుకుంటాడు. మళ్ళీ 1,50,000 ఉందా, మళ్ళీ ఆ 1,50,000 వాడు ఒత్తిడి చేస్తుంటే మళ్ళీ 2 లక్షలు చేస్తాడు. ఉన్నాడండి, కృష్ణా జిల్లాలో ఉన్నాడు. ఇప్పుడు చచ్చిపోయాడు లేదు నాకు తెలియదు, నిజమండి. మళ్ళీ ఈ 1,50,000 ఒత్తిడి చేస్తుంటే 2 లక్షలు అప్పులు చేసి కాలయా అప్పు చేసి ఈ 1,50,000 తీర్చి ఇంకో 30,000 వడ్డీ కట్టి మళ్ళీ 20,000తో జల్సా చేస్తాడు ఏ ఫుల్లిగిట్లు. అట్లాగా ఉన్న 2 అంతస్తుల బిల్డింగ్ని తనఖా పెట్టేసి 3 పిల్లలండి చేసి 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 గుట్టుక్కుమన్నాడు. ఏమండి ఇప్పుడు ఆ 3 పిల్లలు తండ్రి చేసిన అప్పులకి వడ్డీ కూడా కట్టలేకపోతున్నారు. అసలు అలాగే ఉంటుంది. ఇంక పరిస్థితి ఏంటి? భయం ఉండదు, భయపడాలి. మనకు వచ్చే రాబడి ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత అని ఆలోచన చేసుకుని ఇంకిత జ్ఞానము కలిగి, మనం లోకస్తులం కాదండి, ఆత్మ సంబంధులం, ఆత్మచేత నడిపించబడుతున్న వారం. అలా నడిపించబడుతున్నప్పుడు మన యేసయ్య నామం మన బ్రతుకులో కానీ, మన జీవన విధానములో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ యేసయ్య నామం మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి అవమానపరచబడకూడదు, నింద రాకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం నడిపించబడాలి. దేవునికి భయపడాలి, ఇక దేనికి భయపడకూడదు. హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నా బిడ్డలారా ఏ విషయాల్లో మీరు భయపడవద్దు. హల్లెలూయా. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ నేను తొలగిస్తాను, మీ రుణాలన్నీ నేను తీర్చేస్తాను. హల్లెలూయా. నిజమండి, దేవుడు తీరుస్తాడు. నా బ్రతుకులో అనుభవంలో చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేనేదో వల్లించి చెప్పట్లా, ఎవరో చెప్పింది చెప్పట్లా, అనుభవించి చెప్తున్నాను. దేవుడు రుణాలన్నింటినీ కూడా వాన వచ్చి వెలిసేటట్టు చేస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే గంటలు కొట్టక్కల్లా, గుంజీలు తీయక్కల్లా, ఆత్మ ఆసక్తితో నడిపించబడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నీలో ఉన్న ఆత్మ
ఆసక్తితో యేసును ఆశ్రయించు. ఆయన ఆశ్రయించిన వారికి ఏది తక్కువ కాకుండా 40 years 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిని ఆశ్రయిస్తూ వచ్చారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను కనుక మీకు ఏదియూ తక్కువ కాదు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. ఏది తక్కువ కాదు. మరి ఎందుకు క్రైస్తవులమైన మనం ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మరి నిందల్లో పడిపోతున్నాం? గల కారణం ఏంటంటే మీలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఆయన ఆశ్రయించినట్లయితే 100%, 100% మన పట్ల, మన కుటుంబాల పట్ల సాహస కార్యములు ఆయన కుడి హస్తమును చాపి చెయ్యునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. చేస్తాడు ఆయన. చేయుటకు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. మరొక అనుభవం కూడా బైబిల్లో చూస్తుంటే ప్రియులారా, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఎలీషా, ఏలియా గారు అంటున్నారు ఎలీషాతో, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఇదిగో దేవుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నాకు చాలా పరిచర్య చేసావు, నమ్మకంగా చేసావు, నా సేద తీర్చావు, ఆకలేస్తే నాకు భోజనం పెట్టావు, ఇన్ని చేసి నేను నీకేం ఇవ్వాలంటే ఎలీషా గారు ఒక్కటే అడిగాడండి, అయ్యా గురువు గారు, నా తండ్రి ఏలియా గారు, నీకు ఒక్కింత ఆత్మ ఉంటే నాకు 2 ఆత్మ కావాలి. ఆమేన్. ఇది కష్టతరంగా ఉంది కానీ దేవుని చిత్తం ఎందుకు పొందుకుంటాం అని అనేసి అక్కడ రథం వచ్చేసింది. అగ్నిగుర్రాలు వచ్చేసింది. అగ్నిరథం వచ్చేసింది. అక్కడికి ఎక్కాలంటే వృద్ధాప్యలో ఉన్న మరి ఏలియా గారు ఎలా ఎగరగలడు? ఎగరలేడు కదా. ఈ అని సుడిగాలు వచ్చి ఏలియా గారిని చుట్టేసి ఆ సుడిగాల్లో తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టింది. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సుడిగాలిలో ఎగిరి ఒక్క ఊపు ఊపింది గాలి, వెళ్ళి రథంలో కూర్చున్నాడు అయ్యగారు. రథం వెళ్ళిపోతా ఉంది. నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములు రౌతులు నా తండ్రి నీవే కాదని ఎలీషా ఏం చేశాడు? తన వస్త్రాన్ని చించి ఇసిరి కొట్టాడు. ఏలియా దగ్గర దుప్పడు పడింది. చప్పట్లో కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. దుప్పడు పడింది. ఏలియా దేవుడైన యెహోవా అని నీ జీవము తోడని యోర్దాను నదికి వచ్చి ఎలీషా ఏం చేశాడు? ఆ దుప్పడితో ఆ యోర్దాను నది ఏం చేశాడు? ఒక్కసారి కొట్టాడండి. 2గా చీలిపోయింది యోర్దాను నది. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎలీషా 2 ఆత్మను పొందుకున్నాడు. అందుకే ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని చేశాడు? 14 2 ఆమేన్. ఏలియా చచ్చిపోయిన ఒకడిని లేపితే ఎలీషా 2 లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ ఆసక్తితో, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో మనం యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఇన్నిన్ని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేసి చూపిస్తానని ఈ లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ మనలో ఉంటే ఏ విషయాల్లో ఆధారపడకూడదు. ఇది ఒక మహిమగల పరిచర్య. ఈ మహిమగల పరిచర్యలో పాలు భాగస్థులమైన మనం, పాలు పంపులు కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో దేనికి భయపడకూడదు, కంగారు పడకూడదు. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసింది ఒక సహోదరి గత సంవత్సరాల్లో ఇదే ఎర్రగొండపాలలో. ఎందుకు ఫోన్ చేసిందంటే ఆమెకు చాలా సంవత్సరాలకి పిల్లలు లేరు, 6-7 ఏళ్ళు అయిపోయింది, సంతానం లేదు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. సరిగ్గా 6-7 నెలల 7వ మాసం అండి. ఆ 7వ మాసంలో మిడ్నైట్లో ఫోన్ కాల్ నాకు. ఏమనంటే బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం పడిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అన్నయ్య 7 ఏళ్ళ తర్వాత నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు అంటే ఇట్లాంటి పరిస్థితి అన్నయ్య, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, రక్తం దారులుగా వెళ్ళిపోతుంది అన్నయ్య అని ఏడుస్తుంది. భర్త పక్కనే ఉన్నాడు. అప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, నీకు గర్భఫలం దేవుడిచ్చాడమ్మా, భయపడవద్దు. ఆమేన్. దేవుడిచ్చిన గర్భఫలం అయితే
దేవుడు నిలుపుతాడు. అధైర్యపడొద్దు. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డవి, ఆయన మార్గాల్లో జీవిస్తున్న వ్యక్తివి. నువ్వు ఎందుకు ఆధారపడతావు? యేసు నామములో ప్రభువా, ఆ పిండమునకు ఏమి కాకూడదు, మీరు అద్భుతం చేయండి. 9 మాసములు నిండిన తర్వాత ఓ చక్కటి బిడ్డనివ్వండి ప్రభువా, ఆ రక్తధార కట్టండి, బాధ నివారణ చేయండి. నేను కూడా ఏడ్చుకుంటూ 1 గంటకి అర్ధరాత్రి ప్రార్థన చేసి పండుకున్నాను. నేను సరిగ్గా 4 గంటలు ఇచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుని ఉదయం 6 గంటలకు ఏమండి వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, కానీ చేసిన నెంబర్ ఉంది కదా, నేనే ఫోన్ చేశాను. ఏందమ్మా ఎలా ఉంది? జమీమా, ఆమె పేరు జమీమా, ఉన్నారు ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తుంది. ప్రియులారా, ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే రక్తధార కట్టబడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. 9 మాసాలు నిండిన తర్వాత, 9 నెలలు నిండిన తర్వాత చక్కటి బాబు పుట్టాడు. వాడికి నేనే పేరు పెట్టాను, దూపాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఏ విషయాల్లో భయపడకూడదు. మనం రోజు పాడుకోవాల్సిన పాట ఏంటంటే, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. జరిగేదా ఆయన చిత్తం, అంతే. పుట్టలేదా స్తోత్రం, పుట్టారా ఆనందం, అంతేగాని దిగులు పడకూడదు, కన్నీళ్ళు విడవకూడదు, వేదన పడకూడదు. ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. మనలో ఉన్న ఆత్మ యేసయ్యను ఆసక్తితో ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించే వారికి ఆయన దుర్గమై ఉంటాడు, ఆయన శైలముగా ఉంటాడు, ఆయన కోటగా ఉంటాడు, ఆయన కొండగా ఉంటాడు, ఆయన అండగా ఉంటాడు, ఆయన బండగా ఉంటాడు. హల్లెలూయా. ఇన్ని విధాలుగా ఆదరిస్తాడు మనల్ని. మరి ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు అధైర్యం? మన జీవితాల్లో ఏ విషయాల్లో భయపడకుండా ఆత్మచేత నడిపించబడుతూ ప్రభు మార్గాల్లో సాగిపోవాలి. మరొక మాట కూడా చూస్తుంటే, యేసు ప్రభులు వారు ఆ యవనస్తురాలతో అంటాడు, యేసు ప్రభు అంటాడమ్మా, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అంటుంటే, అయ్యా ఆ కొండ మీద ఈ కొండ మీద మా యాకోబు కుటుంబస్తులందరూ కూడా ఇశ్రాయేలు అందరూ ఆరాధిస్తున్నారు కదయ్యా. అదిగో అక్కడ ఎక్కడ రాజమండ్రి దగ్గరికి గౌరీపట్నం అనే కొండ ఉంది, పెరంగపురం కొండ ఉంది, ఆ కొండల మీద ఈ కొండల మీద ఆరాధిస్తున్నారు కదయ్యా. ఇదేంటి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించావంటే, ప్రభు చెప్తాడు, ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని తండ్రి కోరుచున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మనం ఆరాధించేది మన దేవుడిని మనం ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ఆసక్తితో ఆయన ఆశ్రయించాలి. ఏమాత్రం అధైర్యపడకూడదు, ఏమాత్రం కూడా సొమ్మసిల్లిపోకూడదు, అలిసిపోకూడదు, అలయక పరిగెత్తాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. పక్షి రాజు యవ్వనం వలె మన యవ్వన జీవితాన్ని క్రొత్త తగుచున్నట్లుగా మేలుతో మన జీవితాన్ని తృప్తిపరుస్తాడు. పక్షి రాజు వలె రెక్కలను చాపి పైకి ఎగిరిపోయే అనుభవాల్లో ప్రభు నడిపిస్తాడు. మన ముగింపును ఒక మహిమకరంగా మారుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. చదవండి మరొక మాట, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఆ ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువే ఆత్మ, ఆత్మయే ప్రభువు. హల్లెలూయా. అధిక మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమ పొందుకునేటట్లుగా ఆత్మచేత ప్రియులరా అద్దములో ఉన్న ఆ ప్రతిఫలింపజేసేటట్లుగా
ఆ మహిమను మనం ప్రత్యక్షపరచబడినట్టుగా ఆ మహిమ విధానము మన జీవితంలో కొట్టొచ్చినట్టు లోకములో ఉన్న ప్రజలందరికీ కనబడినట్లుగా మనం చూసిన వారందరూ కూడా మన గురించి చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? దేవుడు వీళ్ళ పక్షమై ఉన్నారు. ఆమేన్. ఈ ప్రాంతములో యేసు ప్రభు వీరి పక్షమై ఉన్నారు. అందుకే ఈ పరిచర్య దినదినాభివృద్ధి చెందుతుంది. ఆమేన్. ఇది మనుషుల వల్ల కానే కాదు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుచున్నది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. శక్తి చేతనైనను బలము చేతనైనను జరగదు, అసంభవం. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ మన మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. దేవుని ఆత్మ మన కుటుంబాల్లో అద్భుతములు జరిగిస్తున్నాడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. ముఖ్యమంత్రి గారు ఆ తమ్ముడి యొక్క పర్టికల్స్ అన్ని, పేపర్స్ అన్ని ఇసిరి కొట్టాడు 2 సార్లు. నా దేవుడు కార్యం చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ రోజుల్లో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన పేపర్స్ అన్ని సంతకం పెట్టమని సీఎం గారు టేబుల్ మీద పెడితే ఒక్కసారా 2 సార్లా 3 సార్లు ఇసిరి కొట్టాడు. నేను సంతకం పెట్టను, పక్కన పెట్టండి. ప్రార్థన. హల్లెలూయా. దుర్గములు పడద్రోయగల శక్తి, బలము కాదు, శక్తి కాదు, దేవుని ఆత్మ చేత ఈ కార్యములు ఈ మందిరములో జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అన్నా పెట్టట్లేదన్నా, సీఎం గారు పక్కకు పెట్టేస్తున్నాడు పేపర్స్ అన్నీ, నా ఫైల్ అంతా పక్కకు పెట్టేస్తున్నాడు అంటే, లేదు లేదు, ప్రభు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు, ప్రభు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. సీఎం కాదు, పిఎం కాదు, వాళ్ళ మనసు ఎరిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. వాళ్ళ మనసు మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. సహోదరుడా, అధైర్యపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని నేను చెప్తానే వచ్చానండి. ఒకరోజు ఉదయకాలం 8 గంటలకు ఫోన్ కాల్, అన్నయ్య సీఎం గారు సైన్ చేశాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు మనము ప్రభువే ఆత్మ గనుక, ఆత్మయే ప్రభువు గనుక ఆయన మహిమ నుండి అధిక మహిమకు మనం తీసుకెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చేతనే మనమందరము కూడా అద్దము వలె ప్రతిబింబింప చేయుట కొరకై మనమందరము ఆయన ఆత్మ చేత ఆయన పోలికగా మార్చబడాలి. మీ నాన్న పోలిక కాదు, నీ తాత పోలిక కాదు, మీ జేజనైన పోలిక అసలే కాదు. మనమందరము యేసయ్య పోలికలోకి రావాలి. హల్లెలూయా. యేసయ్య స్వరూప్యములోనికి సమరూపమైన వారంగా, సమానమైన సమరూపమైన గలవారముగా మార్చుడు కొరకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఏమండి ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, మరి కొందరిని ఉపదేశకులుగాను. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమై. ఆమేన్. సంఘము క్రీస్తు స్వరూప్యమునకు మార్చబడి నిమిత్తమై, ఆ పోలికగానే మనం అందరం మార్చబడి నిమిత్తమై ఈ ఉన్నత ఉపదేశ క్రమాలన్నీ కూడా మన మధ్యలో ఆయన నిలిపి ఉన్నాడు, ఉపదేశిస్తున్నాడు. నా పిల్లలారా, నా బిడ్డలారా, ఓ క్రైస్తవ జనాంగమా, యేసు రక్తం చేత కడగబడిన నా బిడ్డలారా, మీరు మహిమ నుండి అధిక మహిమ పొంది ముసుగు లేని ముఖముతో ఆయన చూడాలి కన్నులారా మనం. హల్లెలూయా. అట్లాంటి ఒక ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే ఆత్మయే ప్రభువు, ప్రభువే ఆ ఆత్మ. ఆ ఆత్మ మన ఆత్మలో లీనమై ఏకమై ముందుకు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే యెషయా గ్రంథకర్త అంటాడు, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది. మనలో ఉన్న ఆత్మ కూడా ఆసక్తితో కాదు, ఆయన ఆసక్తితో ఆశ్రయించాడు, మనము అత్యాసక్తితో. ఆమేన్. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనమందరం కూడా మనలో ఉన్న ఆత్మ అత్యాసక్తితో యేసయ్యను ఆశ్రయిస్తున్నప్పుడు మన ముగింపును ఒక మహిమ గల సంఘముగా,
విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన మేపడి గొర్రెలుగా, ఆయన పాలించు ప్రజలుగా చేసుకుని ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా తీర్చి మార్చి దిద్ది మనల్ని ప్రియులారా ఒక ఉన్నతమైన అనుభవాలు నడిపిస్తాడు. మన ముగింపు ఒక మహిమకరంగా మార్చబడద్ది. యేసు ప్రభులు వారు చివరిగా ఒక మాట చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ విషయమై మనం ఏమై ఉండాలి? ఏమండి? దీనస్థితి యందునా మోకరించండి, మోకరించండి. సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి ఉందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయే యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా,